వినండి. హాలాహలం నిజానికి విషం కాదు, విషంలాగా హాని చేసేది ఏదో ఈ శ్లోకంలో చెప్తున్నారు. హాలాహలో నైవ విషం విషం రమా జనాః పరం వ్యత్యయమత్ర మన్వతే నిపీయ జాగర్తి సుఖేన తం శివః స్పృశన్నిమాం ముహ్యతి నిద్రయా హరిః. సాక్షాత్తు శివకేశవులని ఉటంకిస్తూ నిజమైన విషయం ఏదో ఈ శ్లోకంలో చమత్కారంగా చెప్తున్నారు. హాలాహలో నైవ విషం, హాలాహలం విషం కాదుట, విషం రమా. మరి ఏది విషం అంటే ఐశ్వర్యమే విషంట. ఎందుకంటే నిపీయ జాగర్తి సుఖేన తం శివ, సుఖంగా ఉన్నాడు ఎవరు? శివుడు. నిపీయ తాగి, దేని తాగి? విషాన్ని, హాలాహలాన్ని తాగి ఆయన జాగరూకుడై లోకాలను పరిపాలిస్తున్నాడు. స్పృశన్నిమాం, ఈమెను, ఈ లక్ష్మీదేవిని స్పృశించుచున్నవాడే, తాకుచున్నవాడే. నిద్రయా ముహ్యతి హరిః, ఎప్పుడు హరి నిద్రలో కూరుకుపోతూనే ఉన్నట్ట. కాబట్టి నిజమైన విషయం ఏంటి? ఐశ్వర్యం అని చెప్తున్నారు. ఈ విషయంలో జనాహ పరం వ్యత్యయమత్ర మన్వతే, ప్రజలు చాలా వ్యతిరేకంగా తలుస్తున్నారు అని చెప్తున్నారు. ధనమైకమే ఎక్కువ హాని చేస్తుంది. కాబట్టి ధనవంతులు ధనం వస్తున్నప్పుడు కాస్త ఉదాసీనంగా ప్రవర్తిస్తే ఆ ధనమైకం తలకెక్కదు. సరేనా?